ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుడిపై పైలట్ దాడి ఎపిసోడ్ మరొక టర్న్ తీసుకుంది. దాడి ఆరోపణపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ స్పందించారు. కుల వివక్షతో కూడిన దూషణలు ప్రయాణికుడు చేశాడని ఆరోపించారు. అతను చెబుతున్నవన్నీ అబద్దాలని ఆయన అన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన పైలట్ తనపై దాడి చేశాడని స్పైస్ జెట్ విమాన ప్రయాణికుడు అంకిత్ దివాన్ ఆరోపించారు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఈ ఘటన జరిగింది. అతను దీనిని ఎక్స్ లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ గా మారింది. 4 నెలల కుమార్తెతో సహా కుటుంబంతో కలిసి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించేందుకు అంకిత్ దివాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. అక్కడున్న వారు సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెక్ ఇన్ లైన్ లో వెళ్లాలని ఆయనకి సూచించారు. ఈ క్రమంలో వారున్న క్యూలోకి కొందరు మధ్యలో దూరిపోవడంతో ఆయన ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ వీరేందర్ కూడా అలాగే చేయడంతో అతన్ని కూడా అడిగాడు. క్రమంలో అంకిత్ దివాన్ ను వీరేందర్ దుర్భాషలాడాడు. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సంయమనం కోల్పోయిన పైలట్ అంకిత్ పై దాడి చేశాడు. ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఫోటోను కూడా అంకిత్ షేర్ చేశారు. ఈ ఘటనను ఇక్కడతో వదిలేసేలా ఓ లేఖ రాయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. దీనిని ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు ఆయన. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పందించింది. పైలట్ అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లుగా తెలిపింది. సంబంధిత ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్టుగా తెలిపింది. కానీ ఆరోపణలు నిజం కాదని సదరు పైలట్ చెప్తున్నారు. కులం పేరుతో దూషించడమే ఇష్యూకి కారణమని చెప్పుకొస్తున్నాడు. పైలట్ వర్సెస్ ప్యాసింజర్ వివాదం తప్పుగా చిత్రీకరించారని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు.